ఈ పూణే మర్డర్ కేసు పోలీసుల దర్యాప్తులో నుంచి ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే అవి వింటుంటే మతిపోతుంది మా ఏంది సియా ఇంత ఈవిల్ పర్సనా. ఈవిల్ డెడ్ మూవీలో కూడా ఇలాంటి పీపుల్ ఉండరేమో. ఆ కేతన్ ఎవరైతే తన కాబోయే భర్త చంపేసిందో ఆ కేతన్ దగ్గర నుంచి పెళ్లి షాపింగ్ అని చెప్పి ₹1,00,00,000 తీసుకుందంట. తీసుకొని అది తన బాయ్ ఫ్రెండ్ అయిన చేతన్కి ఇచ్చిందంట. మాట్లాడదాం. ఇదనే కాదు, ఈవెన్ సియా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎందుకో రాంగ్గానే కనిపిస్తున్నారు. చేతన్ విషయంలో ముందో మాట చెప్పారు, ఇప్పుడు మాట చెప్తున్నారు. అలాగే సీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు పోలీసులు. సియాని తీసుకెళ్ళి ఏం జరిగింది ఏంటి అని చెప్పి అక్కడి నుంచి కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. చేతన్ వాళ్ళ పేరెంట్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. సో దర్యాప్తులో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఈ సియా చేతన్ ఫస్ట్ ఇనీషియల్గా కేతన్ని ఎలా చంపాలి అన్న దాని మీద గూగుల్లో సెర్చ్ చేశారంట. ఫోన్స్లో సెర్చ్ చేసి మళ్ళీ ఆధారాలు ఏమి దొరకకుండా హిస్టరీని మొత్తం అంతా అన్నింటిలో డిలీట్ చేశారంట. ఈవెన్ ఆ లోగడ్ కోట ఏదైతే ఉందో దాని పైనుంచి తోసేయడానికి ముందు వీళ్ళిద్దరూ ఒక 34 నిమిషాలు మాట్లాడుకున్నారంట. ఆ కాల్ హిస్టరీ కూడా అరెస్ట్ చేశారు. కానీ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా, దొరికేస్తే వాళ్ళకి ఈజీగా. సో ఎన్ని వాళ్ళు పోలీసులు రికవర్ చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళిద్దరూ ప్రీ వెడ్డింగ్ మనం ఒకటి చెప్పుకున్నాం చూడండి. బాలి ట్రిప్ వెళ్ళాలనుకున్నారు, కేతన్ పాస్పోర్ట్ కనిపించలేదు, పోలీసుల తర్వాత సీఎని దాచేసింది, చించిపడేసింది అని చెప్పి కనిపెట్టారని చెప్పి దాని గురించి కూడా వీళ్ళు ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఆ క్యాబ్ డ్రైవర్, ఆ కార్ నడిపిన డ్రైవర్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. ఈవెన్ మీడియా కూడా ఇంటర్వ్యూ చేసింది ఆ క్యాబ్ డ్రైవర్ని. మొత్తం డీటెయిల్డ్ ఎండ్ పిన్ టు పిన్ మొత్తం చెప్పాడు డ్రైవర్. ఇట్లా వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకున్నారు, వాళ్ళ సేట్ తను పంపించాడు. ఇనీషియల్గా క్యాబ్ డ్రైవర్ చెప్తున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో అక్కడ ఇనీషియల్గా సియాకి వాళ్ళ అన్నయ్యకి అంటే కారులో ఎక్కే విషయంలో గొడవ అయింది, ఎక్కనని చెప్పి వీళ్ళు బలవంతంగా ఎక్కించారని సంథింగ్ లైక్ దట్. దాని తర్వాత మధ్యలో కేతన్ జాయిన్ అయ్యాడు. టీ తాగాలని చెప్పి ఒక చోట ఆపమంటే ఒక చోట ఆపని తనే చెప్పిందంటే. సో ఆపారంట. ఆపిన తర్వాత కాసేపు అయిన తర్వాత పోగొన్న తర్వాత తనే బయటకు వచ్చి లగేజ్ ఓపెన్ చేసి ఏవో తీసుకుందంట. ఏవో తీసుకోవటం, లగేజ్ ఓపెన్ చేయడం, కారు డిక్కీ ఓపెన్ చేయడం, ఇవన్నీ చెప్పాడు. మరి ఏం తీసుకుందన్నది తెలియదని చెప్పాడు డ్రైవర్. నాకు తెలియదని చెప్పాడు. దాని తర్వాత వాళ్ళు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు. ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి తిని వెళ్ళిపోతుంటే ఎంత పిన్ చెప్పాడు చూడండి. వెళ్ళిపోతుంటే 200 మీటర్లు వెళ్ళాడంటే అలాగే ఫోన్ వచ్చిందంట. మేము ఇంకో బ్యాగ్ ఏదో మర్చిపోయామంటే అలాగే వెనక్కి తిప్పుకొని అలాగే వెనక్కి వచ్చాడంట. సరే అని చెప్పి బ్యాగ్ తీసుకున్నారంట. మళ్ళీ వెళ్ళిపోయాడంట. 800 మీటర్స్ 900 మీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చిందంట. ఫోన్ వచ్చి మా పాస్పోర్ట్ కనిపించట్లేదు చూడండి అని చెప్పారంట. చూస్తున్నాను లేదండి అంటే వీడియో కాల్ చేయమన్నారంట. సరే అని చెప్పి వీడియో కాల్ చెప్పి చూపిస్తే అప్పుడు దొరకలా. లేదో సరే వెనక్కిరా అంటే మళ్ళీ ఆయన పార్కింగ్ దగ్గరికి వస్తే వీళ్ళు ఒక 2 అబ్బాయిలు వచ్చారన్నారు. నాకు తెలిసి సియా వాళ్ళ బ్రదరు ప్లస్ కేతను వచ్చి అక్కడ కార్లో ఎత్తుకారు. పాస్పోర్ట్ దొరకలేదు. ఆ విధంగా బాలి ట్రిప్ క్యాన్సిల్ అయింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంక్లూడింగ్ క్యాబ్ డ్రైవర్ని తీసుకొచ్చి ఛార్జ్ షీట్ని చాలా పక్కాగా ప్రిపేర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎండ్ రిజల్ట్ ఏమైతే తెలియదు కానీ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారనిపిస్తుంది ఇవన్నీ వింటుంటే. నెక్స్ట్ ఫోన్ వదిలేసి చేతను ఈ లోగడ్ పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఫోన్ వదిలేసి వెళ్ళిపోయాడు. తన ఫోన్ వదిలేసి అక్కడ ఉన్న పనోళ్ళ ఫోన్ తీసుకున్నాడు. అలాగే ఆ పనోళ్ళు ఏంటి మధ్యలో ఈ వేరే ఫోన్ ఏదో వాడాల్సి వచ్చి ఈయన ఫోన్ వాడారంట. అవి కూడా తీసుకున్నారు. ఇంకోటి ఏం చేశాడు చేతన్, కార్ వేసుకుని వెళ్తే ఈ టోల్ గేట్స్ ఈ తండ్రి దగ్గర కట్టే మనీ పే అవుతాయి కాబట్టి మళ్ళీ దాని ప్రకారం ట్రాక్ చేస్తారేమో నా గురించి అని చెప్పి కార్ పెట్టేసి, కారు కాకుండా ఒక బైక్ వేసుకుని వెళ్ళాడంట. బైక్ వేసుకుని వెళ్ళి ఆ హుడీ వేసుకుని ఆ హుడీ దగ్గర దొరికిపోయాడు. ఎలా తెలిసింది ఇదంటే ఆ హుడీ, తను వాడిన హెడ్ ఫోన్స్, ఆ బైక్ అన్నీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాని తర్వాత సియా గోయల్ పెళ్లి షాపింగ్ అని చెప్పి, నాకు పెళ్లి షాపింగ్కి కావాలి అని చెప్పి మరి ఇంట్లో తెలిసి తీసుకున్నారా తెలియకుండా తీసుకున్నారా ఏందని తెలియదు కానీ తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ నుంచి సుమారు ₹1,00,00,000 తీసుకుంది. ఒకసారి తీసుకుందా, విడతల వారీగా తీసుకున్న, ఆ డీటెయిల్స్ కూడా తెలియదు. తీసుకొని అది తన ప్రియుడైన చేతన్ చౌదరికి కెరీర్ సెటిల్ చేయడానికి ఇచ్చింది. సో కెరీర్ సెటిల్ చేసుకో. వీళ్ళ ప్లాన్ ఏంటంటే కేతన్ని చంపేసిన తర్వాత ఒక 3 సంవత్సరాలు తిని పెళ్లి చేసుకోకుండా ఏమి చేసుకోకుండా ఉండిపోతుంది. ఈ లోపల చేతన్ తన కెరీర్లో సెటిల్ అవుతాడు. సెటిల్ అయిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. ఈ లోపల జనం కూడా ఇది మర్చిపోతారని. జస్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. ఏంటంటే ఇప్పుడు నాకు ఇవన్నీ వింటుంటే అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. కేతన్తో అంటే ఇంత క్లోజ్గా మూవ్ అవటం, ఈ ఫోటోలు దిగటం, నవ్వుతూ దిగటం, ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పోస్ట్ చేయటం, ఇవన్నీ ఏంటంటే కేతన్ చనిపోయిన తర్వాత తిను దాని గురించి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు నటిస్తూ, తనకి 20 సంవత్సరాల వయసు, సరేనా, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు నటిస్తూ పేరెంట్స్ తనని నెక్స్ట్ ఇంకో 1 ఇయర్లో ఇంకొకరిని తీసుకొచ్చి పెళ్లి చేయకుండా, మళ్ళీ వాడి ప్రాణం మనం తీసేయకుండా, పెళ్లి చేయకుండా, సో డిప్రెషన్లో ఉంది, చదువుకొని ఇవ్వరు. ఇంకోటి చదువు అంటే గుర్తొచ్చింది, అవుట్ ఆఫ్ ద లైన్ చెప్తున్నాను అన్నమాట. 12th కూడా పాస్ అవ్వలేదంట అమ్మాయి. సరే ఎనీవే అది మనకి ఇప్పుడు మ్యాటర్ కాదు కానీ కొంచెం డిప్రెషన్ నటిస్తూ 3 సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చి ఈ 3 సంవత్సరాల్లో తిని సెటిల్ అయితే, ఇంకో ఇతను కూడా సెటిల్ అయ్యాడు, ఇతను మంచోడు, నా ఫ్రెండే, బాగా ఇది లివింగ్ లెజెండ్, కొంచెం బాగానే డబ్బులు సంపాదించాడు అని చెప్పి పరిచయం చేసి ఈయన పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అలా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు.
సో ముందు కెరీర్ సెటిల్ అవ్వని 3 years తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నది బయటకు వచ్చింది, న్యూస్లో బయటకు వచ్చిన విషయం ఇది. అలాగనుకుని ముందే ఒక ప్లానింగ్ అనేది, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ అనేది వీళ్ళ దగ్గర ఉంది. దాని తర్వాత ఇది పోలీసుల దర్యాప్తు నుంచి వచ్చింది. సీన్ రీకన్స్ట్రక్షన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక హత్య జరిగినప్పుడు అది ఎలా చేశారు, ఏ విధంగా చేశారు, ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏంటి అని చెప్పి పోలీసులు తెలుసుకోవడం కోసం కొంచెం డమ్మీస్ని అరేంజ్ చేసి అక్కడ ఉన్న ముద్దాయిలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తారు. సో కేతన్ లాంటి ఒక డమ్మీని అరేంజ్ చేసి, ఒక బాడీని, అంత వెయిట్ ఉన్న బాడీని అరేంజ్ చేసి ఆ ఫోర్ట్కి వీళ్ళని తీసుకెళ్లారు, కొండ మీదకి తీసుకెళ్లారు. సియాని చేతని కలిపి తీసుకెళ్ళాలి. ముందు సియాని తీసుకెళ్లారు, నేను తీసుకెళ్లారు నిన్న ఉదయం. ఈరోజు చేతని తీసుకెళ్ళాలి, చెప్తాను తీసుకెళ్లారు లేదని. సియాని తీసుకెళ్లారు. సో సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు. సో ఏం జరిగింది ఏంటి అని చెప్పి సియా చెప్పిన కొన్ని విషయాలు మళ్ళీ కూడా మైండ్ బ్లోయింగే. సియా ఏం చెప్తుంది, ఆ స్పాట్కి వెళ్ళిన తర్వాత చేతనకి సిగ్నల్ ఇవ్వాలి తోసేమని. దానికి సిగ్నల్ ఏంటంటే ఏదో వాటర్ తాగటం, లేదంటే నేను కింద కొంగని షూలేసి కట్టుకుంటా, అప్పుడు వచ్చి నువ్వు కేతని తోసేయాలి అని చెప్పి. అలాగే కేతని తోసేటప్పుడు మళ్ళీ కేతన్ తిరిగి పట్టుకోకుండా, సియాని కానీ పట్టుకోకుండా సియా కొద్దిగా దూరంగా నుంచుంటాను అని చెప్పి. సో సియా క్లెయిమ్ చేసింది ఏంటంటే చేతనే తోసేశాడు, సో నాకు సంబంధం లేదు, అండ్ ప్లానింగ్ ఏదైనా సరే చేతను తోసాడు అన్నట్టు సియా చెప్పింది. అది సంగతి. మరి చేతన్ ఏం చెప్తున్నాడు, కేతన్ ఎవరు తోస్తారంటే చేతన్ ఏం చెప్తున్నాడంటే చేతన్ చాలా దూరంగా నుంచున్నాడు, సియానే తోసేసిద్ది కేతన్ని అని చెప్పి చేతన్ చెప్పాడని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఇది సీన్ రీకన్స్ట్రక్షన్ తీసుకెళ్ళినప్పుడు చేతన్ ఏం చెప్తాడని తెలిసిద్ది. బట్ ఇది చేతన్ వర్షన్ ఏమో సియా తోసేసిందని, సియా వర్షన్ ఏమో చేతన్ తోస్తాడని. మరి పోలీసులు ఏం చేస్తున్నారు అంటే, పోలీసులు ఇందులో ఏమి అక్కడ వాళ్ళ దర్యాప్తు దాంట్లో చార్జ్షీట్లు ఏం రాసుకున్నారు ఏంటి అంటే, ఏదర్ సియా దోసేసిందని, లేదంటే చేతన్ దోస్తాడని, లేదంటే ఇద్దరు కలిపి దోసేసి ఉంటారు అనే విధంగా, ఇద్దరి మీద అనుమానం వచ్చే విధంగానే, ఇద్దరిని దాంట్లో పెట్టే విధంగానే రాస్తున్నారు. అయితే చేతన్ చౌదరి తండ్రి వాళ్ళ నాన్న పేరు బాబులాల్, ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు నిర్దోషం చెప్పి ఆ సమయంలో అతను దూరంగా నిలబడి ఉన్నానని వాదించారు. సియా తనను తాను రక్షించుకోవడానికి మాత్రమే చేతన్ని ఈ కేసులో ఇరికిస్తుంది. సో సియా వాంటెడ్లీ తను సేవ్ చేసుకోవడానికి చేతన్ ఇందులో కావాలని లాగేస్తుంది, చేతనకి అసలు సంబంధం లేదు, చేతన్ దూరంగా నుంచోడని చెప్తున్నారు. తండ్రి గారు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మీ అబ్బాయి అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంచోవాలండి, అసలు నాకు అర్థం కాలేదు. అది దొంగచాటుగా ఊడి వేసుకుని ఎన్ని వేసుకుని ఎందుకు వెళ్ళి ఉంచోవాలి. ఇప్పటికీ నాకు నిన్న కూడా ఎవరు అడిగారు, మా ఇదంతా నిజం అనిపిస్తుంది, ఆ అమ్మాయి ఆ పిల్లడు చెప్పారు. మా 100% జరిగింది. ఎవరు ఎగ్జాక్ట్గా దోస్తారని చెప్పలేను, కానీ అది మనం వాళ్ళే చెప్పాలి. కానీ 100% జరిగింది. వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా మీరు ఒప్పుకోవట్లేదు. కొంతమంది ఫెమినిస్టులు అయితే మొన్నదాకా ఒప్పుకోవాలా, ఇప్పుడు వాళ్ళేమో మంచి పని అయిందన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని చూస్తే నాకు ఇంకా కాలిపోతుంది. వీళ్ళేం ఫెమినిస్టులు రా, ఇదేం కావాలరా, ఫెమినిస్టులు అంటే ఇలాగా అన్నట్టు వాళ్ళు ఉండే గౌరవం తీసేస్తున్నారు. సమాజంలో ఫెమినిస్టులకు ఉండే గౌరవం అట్ట మాట్లాడుతున్నారు కొంతమంది. ఏంటో ఏం చెప్తామేంటో. నెక్స్ట్ సియా గోయల్ తరపున న్యాయవాది ఒక ఆయన మీకు టీవీలో కూడా కనిపిస్తూ ఉంటాడు, అశుతోష్ శ్రీవాస్తవ్. ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడు, పోలీసుల అదుపులో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే ముద్దాయిలు ఏవైతే స్టేట్మెంట్స్ ఇస్తారో, కన్ఫెస్ చేశారని చెప్తారో, అది వాళ్ళ ఒత్తిడిలోనో దేంట్లోనో చేస్తారో, అది కోర్టు ముందు చెల్లవు. అకార్డింగ్ టు న్యూ లాస్, మన కొత్త లాస్ ప్రకారం అయితే కనుక ఆ నేరం ఇచ్చిన వాంగ్మూలం కానీ, ఆ నేరాంగీకారం కానీ ఏదైనా సరే కోర్టులో సాక్ష్యంగా చెల్లదు అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. సో పోలీసుల ముందు అడ్మిట్ అయిందా, అడ్మిసిబుల్ కాదు కోర్టులో అని చెప్పారు. సో కోర్టులో దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఇవన్నీ చూపించాలని. మరి వీళ్ళు కోర్టులో ఒప్పుకుంటారా ఒప్పుకోరా అన్నది వాళ్ళ లాయర్స్ చెప్పే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఈ లాయర్ ఎవరైతే ఉన్నారో శ్రీవాస్తవ్, ఈ ఇంటర్వ్యూలో ఈ నార్త్ సైడ్ రిపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు శ్రీయా వాళ్ళ పేరెంట్స్ అడిగారు, ఏమంటే మీ లాయర్ ఇట్లా ఒక పక్కనేమో మీ అమ్మాయికి తప్పు చేస్తే ఉరేయాలంటున్నారు, ఇంకో పక్కన లాయర్ని పెట్టారు అంటే, మేము పెట్టలేదు నీ లాయర్, నా శ్రీవాస్తవ్ ఎవరో మాకు తెలియదు అంటున్నారు. మరి శ్రీవాస్తవ్ ఎవర్రా, ఆయనంతటా ఆయన లాయర్ అయిపోయాడా, మీరేం పెట్టకుండా, నాకు అది కూడా అర్థం కాల. అది స్టేట్మెంట్ అలా ఉంది. మేము పెట్టలేదంటే ఎవరు పెట్టారు, శ్రీయానే హైర్ చేసుకుందా, సియా హైర్ చేసుకుందా ఏంట. నెక్స్ట్ ఇప్పుడు కేతన్ వాళ్ళ పేరెంట్స్ పాపం వాళ్ళ బాధ మాత్రం వర్ణాతీతమ్మ. వాళ్ళు వెళ్ళి సీఎంని కలిశారు, మహారాష్ట్ర సీఎంని కలిశారు, వాళ్ళకి మొత్తం చెప్పారు. ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్గా స్పందించి వాళ్ళు ఏం చేశారంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద ఒకరు నియమించారు. ఎవరు ఆయన అంటే గతంలో అజ్మల్ కసబ్ కేసు వాదించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ను మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది స్పెషల్గా. సో ఇందులో అంటే నమ్మకం లేదని నేను చెప్పను, కానీ జనరల్ కేసులు ఏమవుతుందంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నప్పుడు కొంచెం కాంప్రమైజ్లు అయ్యి అవుతాయి, అదే వాళ్ళు అంత సీరియస్గా తీసుకోవడం, లైట్గా తీసుకోవడం సిచ్యువేషన్స్ కొన్ని ఇంతకుముందు విన్నాం. కానీ ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా గవర్నమెంట్ నియమించింది కాబట్టి ఐ హోప్ ఆయన పోలీసులు కోఆర్డినేట్ చేసుకొని మంచిగా ఈ కేసుని పక్కాగా ఛార్జ్షీట్ రాసి మంచి ఆధారాలతో ఈ క్రైమ్లో ఎవరు నిజంగా దోషులు అన్నది కోర్టు ముందు ప్రజల ముందు నిరూపిస్తారని కోరుకుంటున్నాను నేను.
కాకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి మాత్రం కేతనం జరిగిన నేను ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఒక స్టెప్ తీసుకొని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఒక వ్యక్తి నియమించారు, ఇంత ఫేమస్ వ్యక్తి నియమించారు, మంచి జరగాలని చెప్పి నియమించారంటే అది కొంచెం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. నెక్స్ట్, సియా గోయల్ తల్లిదండ్రులు చేతన్ చౌదరికి వాళ్ళకున్న రిలేషన్షిప్ మీకు తెలుసా అని చెప్పి ఫస్ట్ నుంచి విలేకరులు అడుగుతున్నారు. ఏమంటే మీకు చేతన్ చౌదరి తెలుసా, సియా గోయల్కి చేతన్ చౌదరికి ఉన్న రిలేషన్షిప్ మీకు తెలుసా అంటే వాళ్ళ పేరెంట్స్ అసలు మాకు తెలియదు, నాకు ఎప్పుడు సియా ఏమీ చెప్పలేదు, అసలు ఆ చేతన్ నాకు తెలియదు అది అని చెప్పారు. దాని తర్వాత ఏమైందంటే ఆ ఇంటర్ తర్వాత కొన్ని క్లిప్స్ వైరల్ అయినాయి. సియా చేతన్ కలిసి కాఫీ షాప్లో కలుసుకున్నవి, వాళ్ళు బయట మాట్లాడుకున్నవి, అది కాకుండా మేజర్గా వాళ్ళిద్దరూ కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నవి. ఆ క్రికెట్ మ్యాచ్ కూడా ఎంత క్యూట్గా అని చెప్పి షోల్డర్ మీద తను పెట్టుకున్నది, ఇద్దరు పక్కన కూర్చున్నవి, షోల్డర్ మీద భుజం మీద పెట్టుకున్నవి. దట్ ప్రూవ్స్ నథింగ్. షోల్డర్ మీద పెట్టుకుంటే ఫ్రెండ్స్ పెట్టుకోకూడదు అని మీరు అడిగితే నేను చెప్పలేను, కానీ దట్ ప్రూవ్స్ నథింగ్ అని. బట్ వీళ్ళందరికీ తెలుసు అని. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం అడ్మిట్ చేస్తున్నారు, నిన్న మీకు తెలుసా అంటే మాకు తెలుసు, సియాకి చేతన్ అన్న వ్యక్తి తెలుసు అని చెప్పి మాకు తెలుసు, చేతన్ మాకు తెలుసు అని చెప్పి చెప్తున్నారు. మరి ముందు ఏం చెప్పారు, ఈ క్లిప్స్ అని వైరల్ అయిందని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా చెప్తున్నాడు నాకు తెలుసు, సియా చేతన్ ఫ్రెండ్స్ అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి చెప్తున్నాడు. వాళ్ళిద్దరు పార్టీలో కలిసారని చెప్పి ఇట్లా మ్యాచ్కి వెళ్ళారని చెప్పి ఏవైతే పార్టీ క్లిప్స్ ఇవన్నీ వైరల్ అవుతున్నాయో అవన్నీ చెప్తున్నారు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మరి ముందేం చెప్పారు, ఇప్పుడేం చెప్పారు? సో వీళ్ళ మీద కూడా వీళ్ళు కూడా కొంచెం సీరియస్గా పోలీసులు విచారించలేమో. వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్ళి ఆల్మోస్ట్ ఒక 12 hours విచారించారంట. పేరెంట్స్ని కూడా విచారించాలి. ఏంటి అంటే దీని వెనకాల ఏమైనా నిజంగానే సియాని ఫోర్స్ చేస్తూ మ్యారేజ్కి ఒప్పించారని, ఫోర్స్ చేస్తూ మ్యారేజ్కి ఒప్పించారు కాబట్టి సియా అమాయకురాలని కాదు, మళ్ళీ మీరు అట్ట తీసుకెళ్ళబాకండి, తప్పే, శిక్ష పడాలి. కాదు, పేరెంట్స్ది ఎంత తప్పు ఉంది కూడా ఇందులో తెలియాలి. సో దట్ అది సమాజానికి ఒక లెసన్ అవుతుంది, సొసైటీకి. పేరెంట్స్ ఇప్పటివరకు క్లెయిమ్ చేస్తుంది ఏంటి, మాకేం తెలియదని కదా, మాకేం తెలియదు, మాకు చెప్పలేదు, చెప్తే మేము అలా చేయం కదా అంటున్నారు. చెప్పిన తర్వాత కూడా చేస్తుంటే మన పిల్లలు ఎలా చేస్తారు అన్నది సమాజానికి ఇది ఉపయోగపడే అంశం. ఇది ఇక్కడ తల్లిదండ్రులు నేర్చుకునే అంశం. ఇది తల్లిదండ్రుల తప్పుల వల్ల జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయి, వేరే వాళ్ళ కుటుంబం ఎలా నాశనం అయిపోతుందన్నో తెలియాలి సమాజానికి. సో సియా వాళ్ళ మదరు పూజా గోయల్ ఆవిడ మాట్లాడితే ఏం చెప్తున్నారు, తమ కూతురు కేతంతో జరగబోయే విషయంలో ఎప్పుడు ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు, డిసప్పాయింట్మెంట్ అంతే వ్యక్తం చేయలేదని చెప్పి, సో అలాగే తన చేతన్ ఎప్పుడు చూడలేదని చెప్పారు. కానీ తర్వాత ఆవిడే మళ్ళీ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు, ఎస్ మాకు తెలుసు చేతన్ తన ఫ్రెండ్స్ అని. సో పోలీసులు వీళ్ళని తీసుకెళ్ళాలి. నెక్స్ట్, సాహిల్ గోయల్ ప్రియా వాళ్ళ బ్రదరు ఈయన్ని విచారించారు. సో ఈయన ఒప్పుకున్నాడు ఇలా వీళ్ళకి పరిచయం ఉంది అది అని చెప్పి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అంటే చేతన్తో సీన్ రీకన్స్ట్రక్షన్ ఉంది. అది కాకుండా వీళ్ళ కస్టడీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుతో. సో నెక్స్ట్ పోలీసులు ఏం చేస్తారంటే మళ్ళీ జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళి మాకు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మాకు ఇంకా కావాలి, కస్టడీలో కావాలని అడుగుతారు. అయితే సియా వాళ్ళ లాయర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇప్పటికి చాలా రోజులు ఇచ్చేసాం, కస్టడీ 7 రోజులు ఇచ్చేసాం, అయిపోయింది. సో ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి అప్పచెప్పండి అంటే పోలీసుల కస్టడీని తీసేసి జ్యుడిషియల్ కస్టడీకి అప్పచెప్తే అక్కడి నుంచి ఆయన బెయిల్కి మూవ్ చేసి సియాని బయటికి తీసుకురావడం కోసం ఆయన ప్లాన్స్ ఆయన చేస్తున్నారు. సో చూడాలి మరి మెజిస్ట్రేట్ గారు, నాకు తెలిసి వీడియో అయ్యేపాటికి వచ్చేస్తుందేమో బయటికి. నాకు తెలిసి ఇంకా పోలీస్ కస్టడీనే ఎక్స్టెండ్ చేస్తారు, అంత ఈజీగా ఉంటుంది. ఇంకొక 15 రోజులు, ఇంకొక 1 వారం రోజులు పోలీస్ కస్టడీ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. సో పోలీసులు దాని గురించి అడుగుతారు. నాకు తెలిసి మెజిస్ట్రేట్ గారు కూడా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దాని గురించి అడిగితే మెజిస్ట్రేట్ గారు కూడా దానికే జనరల్గా జరిగేది ఇది, మెజిస్ట్రేట్ గారు కూడా దానికే ఒప్పుకుంటారు. ఒక 2 సార్లు సరే పోలీస్ కస్టడీకి ఇచ్చిన తర్వాత ఇప్పటికి ఏం తేలకపోతే అప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి కానీ ముందే అంత ఈజీగా ఇచ్చారు. సరే ఇది జరుగుతున్నది. ఏమవుతుంది మామ నిజంగా ఇంత అడవుడు జరుగుతుంది ఏదైనా అవుతుంది అంటే వీళ్ళ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్తో ప్రాపర్ ఛార్జ్ షీట్ ఉండి కరెక్ట్గా వాదిస్తే ఏదైనా జరిగిద్ది మామ. స్టిల్ నా అంచనా ఏంటంటే అమ్మాయి మ్యాక్సిమం తప్పించుకునేది, అమ్మాయి మ్యాక్సిమం గిల్ట్ అని చెప్పి ప్రూవ్ అయింది. బట్ తోసారా లేదా అన్న అనుమానం మాత్రం ఇంకా ఉండిపోతుంది. ఆ అమ్మాయికి శిక్ష పడుతుంది 2 సంవత్సరాలు ఎంత నాకు తెలిసి. దాని తర్వాత బెయిల్ మీద వచ్చేసింది. బెయిల్ మీద వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి ఫారెన్ స్టడీస్ కన్నా ఇంకోటని చెప్పి ఫారెన్కి వెళ్ళిపోతుంది. చేతన్ మీదకే మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. సో చేతన్ జైల్లో ఉంటాడు. చేతన్ ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చు. తిరిగి వచ్చిన తర్వాత సియాని కలుద్దామన్నా సియా దేకను కూడా దేకదు. అప్పటికి సియా ఫారెన్లోనే పెళ్లి చేసుకుని అప్పటికి సెటిల్ అయిపోతుంది. ఎవరో ఒక మన దాంట్లో కరువు బాధితుడు ఎవడో కూడా ఉంటాడు. సో సియాని అర్థం చేసుకున్నాడు, సియా మనసుని తెలుసుకున్నాడు, సియా గొప్పతనాన్ని తెలుసుకున్నాడు, సియాని ఆదరిస్తాడు కాబట్టి అక్కడ వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది. సో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఫారెన్లో. ఇక్కడ కేతన్ చనిపోయాడు, వాళ్ళ పేరెంట్స్ లైఫ్ టైం దీని గురించి ఫీల్ అవుతూ ఉంటారు. చేతన్ జైలు పాలవుతాడు, వాళ్ళ పేరెంట్స్ ఫీల్ అవుతారు. 7 సంవత్సరాల తర్వాత చేతన్ బయటకు వచ్చినా కెరీర్ ఏమవుతుంది, ఏం చేయాలి, ఏంటి సమాజం ఎలా ట్రీట్ చేసిద్ది అన్నది తెలియదు. వీళ్ళకి ఏదైనా ఈ లోపల ఇలా ఏదైనా డబ్బులు సంపాదిస్తే ఏమైనా ఫారెన్ వెళ్తే వెళ్ళచ్చు, కానీ అక్కడ ఏమీ అంత కనిపించట్లేదు కాబట్టి అయిపోయినట్టు. ఒక అబ్బాయి వాళ్ళ ప్రేమ వాళ్ళని వాళ్ళ కుటుంబాలని కాకుండా ఇంకొక అబ్బాయి వాళ్ళ కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళిపోవటం అన్నది ఇంకా ఇంతకన్నా అది 20 సంవత్సరాలు 22 సంవత్సరాలలో చేస్తున్న పనులు ఇవి. చూడండి అసలు ఇంత ఇవిలుగా ఏదో తోసేసారు, ఏదో అసలు నేను ఫస్ట్ నమ్మలేదు ఇనీషియల్గా వాళ్ళు కన్ఫెస్ చేసేదాకా. ఎప్పటికీ నమ్మని వాళ్ళు ఉన్నారంటే నాకు ఆశ్చర్యం వేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ వయసు అలాంటిది ఏంటి ఇంత చేశారా అని చెప్పి. చూసారా ఏంటంటే అర్థమవుతుందిగా, వాళ్ళని కన్ఫెస్ చేస్తున్న విషయాలు ఇవన్నీ. లాయర్ మా
కన్ఫెస్ చేయలేదని చెప్పట్లా, అలా చెప్పట్లా, కన్ఫెస్ చేసినా చల్లదనే చెప్తున్నారు ధైర్యంగా. మరి వాళ్ళంతటా వాళ్ళు పోలీసుల ముందు నేరం చేశారని ఒప్పుకున్నా అది కూడా చల్లనట్టు మనం ఎందుకు మార్చుకున్నామో తెలియాలి. అంటే బలవంతంగా ఒప్పించారు అంటే వాళ్ళు అక్కడ చెప్పాలి కదా కోర్టు దగ్గర కూడా బలవంతంగా అని. చూద్దాం, లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. ఇవి పూణే మర్డర్ కేసుకి సంబంధించిన అప్డేట్స్. చాలామంది ఇన్స్టాగ్రామ్ కూడా అడిగారు. సో వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మీరు దీనికి ఎండ్ ఏమవుతుంది అనుకుంటున్నారని మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్లో ఇలాగే ఏదో ఒక వీడియో ఉంటుంది, క్రైమ్ రిలేటెడ్ కానీ మూవీ రిలేటెడ్ కానీ. నిన్న నైట్ మూవీ ఒకటి చూసాను, దాన్ని రివ్యూ ఒకటి పెట్టాను, చూడండి. సోషల్ ఇష్యూస్ లేదంటే అవేర్నెస్ ఇష్యూలు కానీ ఏవైనా సరే ఉంటున్నాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.